మన దేవుడు నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఒకవేళ ఆర్థికంగా ఒకవేళ ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించక పడిపోయే పరిస్థితులు రావచ్చు, ఆరోగ్య విషయంలో కూడా ఏమీ బాగోలేదండి అని డేలా పడిన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉండవచ్చు. రకరకాల పరిస్థితులు. ఇంకా కొంతమంది అయితే ఆధ్యాత్మికంగా పూర్తిగా పడిపోయి ఉంటారు. ప్రార్థన చేసుకోలేరు, వాక్యం చదువుకోలేరు, దేవుని సన్నిధిలో కాసేపు గడపలేరు, తన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో విఫలమైపోయి ఉంటారు. వీరంతా ఆధ్యాత్మికంగా పడిపోయిన వారే. మన పరిస్థితులు ఎరిగిన వాడు కనుక ప్రభువు మన గురించి ఓ చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థితిలో, అది ఆత్మ సంబంధంగానే కానివ్వండి, ఈ శరీర సంబంధంగానే కానివ్వండి, మనం ఏ స్థితిలో అయితే పడిపోయిన స్థితిలో ఉన్నామో మరలా లేవనెత్తడానికి ఆయన మన చెయ్యి పట్టుకో